అయిన వాళ్ళ నుంచి ఐశ్వర్యముందా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణస్పతః ఆనస్వన్నోతిభిः సిద్ధసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి హస్తరోరగ్యం సమర్పయామి ముఖ్యాచమన్యం సమర్పయామి. యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సృమ్నాత్తుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం ఉతస్తేషాం యేషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదమార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంత కటాక్షద్వయోభద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలకుకుటింబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే. హృదయస్థో జనార్దనః. ఆపదమార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీ క్షీరసముద్రాజితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంత కటాక్షద్వయోభద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలకుకుటింబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సర్వమంగళమాంగళ్యే రామరాజు. అసలు మీ పద్ధతులేంటి రామరాజు? మీరేం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారా? అరే, సాంప్రదాయాలంటే చిన్న చూపా? లేకపోతే మన సంస్కృతి అంటే మీకు అలుసా? వాటిని కించపరిచే అంత కాని పని మేము ఇప్పుడు ఏం చేసాం? దీన్నే అంటారు రామరాజు? పెళ్లి కూతుర్ని బావుగారు, అదే కాబోయే భర్త అన్నలు ఇలా మోసుకురావడం అనేది ఆచారమా? తీసుకురావలసింది మేనమావలు. మీరనుకుంటున్నట్టు ఇదేమీ ఆచారాన్ని మంటగలపడం కాదే. మీ ఉద్దేశం ప్రకారం మేనమామలు లేకపోతే ఆడపిల్లలు అసలు పెళ్లే చేసుకోకూడదు అనుకునేలా ఉన్నారే. తనకంటూ ఎవరూ లేనప్పుడు బావగారులు అభిమానంతో తీసుకొస్తే దానిలో తప్పేంటి? బాగుంది సీత, చాలా బాగుంది. మన అవసరాన్ని బట్టి శాస్త్రాన్ని ఎలా పడితే అలా మార్చేస్తారా? ఒకవేళ మేనమామ లేకపోతే రక్త సంబంధీకులు తీసుకురావాలి కదా. సంబంధాల కంటే మానవత్వం గొప్పది. తప్పు చేయనప్పుడు పద్ధతుల కంటే అనుబంధాలే గొప్పవి. నీతులు
చెప్పుకోవడానికి బానే ఉంటాయి సీత. ఏంటమ్మా ఏదో విధంగా పెళ్లి జరగకుండా అడ్డుపడాలని చూస్తున్నారేంటి? మీ సమస్య ఏంటమ్మా? మేనమామ బుట్టపట్టుకోవాలి అంతే కదా. ఇదిగో ఈ చిన్నోడ మేనమావా, నేనో మేనమావా. చిన్నోడా రారా పట్టుకుందాం. పదరా పెద్దోడా. మారుతి నువ్వో చెయ్యి. ఏమా మీరు అనుకున్నట్టు జరిగింది కదా, ఇప్పుడు హ్యాపీనా? కూర్చోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణా బ్రాహ్మణస్పదః ఆనస్వన్నోతిభిః సిద్ధసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అస్తరోరగ్యం సమర్పయామి ముఖ్యాచమన్యం సమర్పయామి. యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయోస్తృమ్నా తుంసాం సర్వతో జయమంగళం. లాభస్థేషాం జయస్థేషాం ఉతస్థేషాం యేషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదమార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంత కటాక్షోద్భవద్భద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలకుటింబినీం సరసిజాం. తను మా బంధువుల అమ్మాయి. చూడమ్మా, ఈవిడ మనకి బాగా కావాల్సిన అతిథి. దగ్గరుండి ఏం కావాలో చూసుకో. నా మీదే మనసు పెట్టడానికి గల కారణం ఏంటో సీత? ప్రత్యేక కారణం ఏమీ లేదు. మీరు ప్రేమగా పెళ్లికొచ్చినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది కదా, అందుకని. ఆవిడికేం కావాలో దగ్గరుండి చూసుకో. అమ్మా, చెప్పండమ్మా, మీరెలా ఉన్నారు? అమ్మా, మిమ్మల్ని. ఏం కావాలి? కాఫీయా? కాఫీ. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా,
హలో. ఏంట్రా రాత్రి నేను చెప్పింది బుర్రకెక్కలేదా? నేనంటే భయం లేదా? నింపాదిగా మరి దగ్గరుండి నీ చెల్లి పెళ్లి జరిపిస్తున్నావు. ఏయ్, ఎవరు నువ్వు? అప్పుడే మర్చిపోయావా? సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ని. నువ్వు పోలీసు అని ఏంది నమ్మకం? ఓ, నీకు ప్రూఫ్ కావాలా? వీడియో కాల్ చేయనా? నేను లోపలికి రానా? వీడియో కాల్ చేసాలు. ఇప్పుడైనా నమ్ముతావా? సార్ నేను నమ్ముతాను సార్. మర్యాదగా నేను చెప్పినట్టు పెళ్ళాపో, లేదంటే నేను లోపలికొచ్చి పెళ్ళాపి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. సార్ మీ కాలు మొక్తా సార్. ఈ పెళ్ళి కనుక నన్ను ఏమైనా చేయండి, కానీ నా చెల్లి పెళ్లి మాత్రం ఆగొద్దు సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, నీ కాలు మొక్తా సార్. అదేం కుదరదు. మర్యాదగా పెళ్ళాపో. సార్ సార్ అమ్మగారు, మీకు ఫోన్ వస్తుంది. ఇప్పుడే వస్తాను పిన్ని గారు. హలో అమ్మా సీత, నేను మాధవరావుని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మాధవరావు గారు. శకుంతల కూతురుకు సంబంధించిన పక్కా ఆధారాలు నాకు దొరికాయి. నేను శకుంతలని. నేను చెప్పేది చెవులతో మాత్రమే విను. నువ్వు టెన్షన్ పడుతున్నట్టు ఇక్కడెవ్వరికి కనిపించినా నీకే నష్టం. నువ్వు వెతుక్కుంటున్న మీ అన్నని పోలీసులు ఎత్తుకెళ్లారు. మీ అన్నని పెళ్లి ఆపమన్నాను. పెళ్లి ఆపమని బుద్ధిగా చెప్పినా వినిపించుకోలేదు. నువ్వైనా నా మాట విని పెళ్ళొద్దని మంటపం నుంచి వెంటనే వెళ్ళిపో. లేదంటే మీ అన్న ప్రాణాలతో తిరిగి రాడు.
నీకిచ్చిన గిఫ్ట్ మీ అన్న ఫోటోని. పెళ్లిలో నువ్వు నానితో దండ వేయించుకుంటావో, మీ అన్న ఫోటోకి దండే వేస్తావో, అందరికీ దండం పెట్టి పెళ్లి క్యాన్సిల్ చేసి మీ అన్నని బతికించుకుంటావో నీ ఇష్టం. చిట్టి, ఎవరు ఫోను? ఎరికేనోళ్ళు బావా. ఆ.